నా పేరు సందీప్. ఇక పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. విపక్షాల ప్రశ్నలకు తనదైన స్టైల్లో వివరణించారు ప్రధాని మోదీ. పాకిస్తాన్ ఉగ్రవాదుల బుల్లెట్తోనే సమాధానమిచ్చామన్నారు. ఏ దేశాధ్యక్షుడు చెబితే ఆపరేషన్ సింధూర్ ఆపలేదని స్పష్టం చేశారు. కాగా ట్రంప్ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని విపక్ష నేత రాహుల్ గాంధీ చివరికి పెదవి విరిచారు. ఇదే అంశంపై నేటి డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు పెంటపాటి పుల్లారావు గారు, అనలిస్టు, అదేవిధంగా బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు. ముందుగా పుల్లారావు గారు, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసి మాట్లాడరా? వాయిస్ వస్తుంది, వినపడుతుందండి. సో నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల గురించి ఏం చెప్తారంటే, అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సింది యుద్ధం ఎందుకు ఆపారు అనేది ఇక్కడ ప్రధాన సమస్య. సో మొత్తం మీద నిన్న జరిగినటువంటి చర్చల మీద మీ అభిప్రాయం ఏంటి? యుద్ధం ఎందుకు ఆపారంటే, యుద్ధం ఆపకూడదన్న వాళ్ళు పేర్లు చెప్పను, దేశ ద్రోహులు అంటే ఏదో ప్రభుత్వం గొప్పగా చేసినాను, ప్రభుత్వం లక్కీగా వాళ్ళు కష్టపడ్డారు, ఆర్మీ ఉన్నారు, నేతృత్వం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అదృష్టమైన సమయం సరిగ్గా జరిగింది. యుద్ధం ఆప్ చేయకుండా ఏం చేయమంటారు అంటే, పెద్ద యుద్ధం చేయండి, యుక్రెయిన్ రష్యా లాగా మునిగిపోవాలని ఐడియా. అది 9వ క్లాస్ 10వ క్లాస్ పాస్ చేసిన తెలివితేటలు. ఆ పేరు చెప్పండి, ట్రంప్ తిట్టండి, ఇవన్నీ ఎంత డ్యామేజింగ్ ఇష్యూస్ రేస్ చేశారంటే ఉపయోగం లేదు. ఉపయోగం ఉన్న ప్రశ్న అడగాలి, గవర్నమెంట్ ప్రశ్నించాలి. ఆపోజిషన్ రోల్ ఏమిటంటే అపోజ్ చేయాలి. చాలా తప్పులు చేస్తున్నారు ఈ ప్రభుత్వం, అపోజ్ చేయాలి. ఎందుకు ఈ స్థితికి వచ్చింది, ఎందుకు అక్కడ జరిగింది, అది ఏం చేస్తున్నారు మీరు, పేలగంలో ఎందుకు అసలు ఎవరు కాపలా కాయలేరు, ఏంటి, ఇవన్నీ రావాలి. రాకుండా ట్రంప్ అన్నాడు, మీరు దానికి ఏమంటారు? యుద్ధం ఎందుకు ఆప్ చేశారంటే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్తే ఒక 50,000 మంది ఇండియన్ సైనికులు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారా? వాళ్ళు ఖాళీగా కూర్చుని చీపిరి కట్టలతో కూర్చుంటారా, లేకపోతే కారం పొడితో కూర్చుంటారా? వాళ్ళని ట్రాప్ చేయటానికి చైనా, పాకిస్తాన్ లోపలికి ఆర్మీ రాగానే పెట్టేయటానికి ప్లాన్. ఇప్పుడు మీకు ఎన్ని విషయాలు చూస్తున్నారు ప్రపంచంలో ఈవేళ? రష్యా యుక్రెయిన్ ఒక ఉదాహరణ చెప్తున్నా. అంత పెద్ద దేశం రష్యా ఎలాగానే ఏం చేయలేకపోయింది, అటాక్ లో ఏం చేయలేరు ఈ రోజుల్లో. భారతదేశానికి అనుకోని అవకాశం పాకిస్తాన్ ఇచ్చారు. ఆ ఏప్రిల్లో పహల్గామ్ లో చేసినప్పుడు ఎందుకు చేశారు ఆ టైం? నరేంద్ర మోడీ సౌదీ అరేబియాలో ఉన్నాడు, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ భారతదేశంలో ఉన్నాడు. ఆ సమయంలో చేసి పాకిస్తాన్ అంత గొప్ప దేశం, కాశ్మీర్ అంత ఇష్యూ చూపెడటానికి, మెసేజ్ ఇవ్వటానికి చేశారు. ఇలాగ అవుతుంది అనుకోలేదు, అలాగ అవ్వండి, విశేషంగా అవ్వండి. అవకాశం వచ్చింది, అవకాశాన్ని వాడారు, అయిపోయింది. మేము ఇంతవరకే చేస్తామని భారతదేశం చెప్పటం, అంతవరకే చేయాలి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ అన్న మాట కరెక్ట్. మనం వెళ్ళి అక్కడ వెళ్ళి జెండాలు పాతేది లేదు, ఖాళీగా లేదు. అక్కడ ప్రజలు తిరుగుబాటుతనం చేస్తారు ఒక రోజు, అప్పుడు మనం వెళ్ళాలి. ప్రజలు తిరుగుబాటుతనం లేనప్పుడు చేయకూడదు అన్నది. అలా కరెక్ట్. అక్కడ ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఒకవైపు అక్కడ నుంచి కొట్టుకుని వస్తా ఉంది, ఇక్కడ ఇండియన్ ఆర్మీ. ఈ మాటకి అర్థం వచ్చా, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ టీవీలో ఎక్కువ ఉన్నది. ఎక్కడ ఉన్నది? టీవీలో. మళ్ళాగా కాశ్మీర్ ఆడి సచ్చాడు, వీడు సచ్చాడు అని భయపడటం లేదు. అక్కడ ఏ బలూచి అయినా రెబల్ చేసేదంటే ఫస్ట్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ పట్టుకుపోతారు, మళ్ళీ కనపడరు, క్రష్ చేస్తారు. క్రష్. బలూచిస్తాన్కి కాశ్మీర్కి ఎంతో తేడా ఉన్నాయి. మనం ఎవరైనా ఏమన్నా చేస్తే వారికి అన్ని చేసి చచ్చేడు, అక్కడేం లేదు. బలూచిస్తాన్ యుద్ధం ఎక్కువ టీవీ మీద ఉన్నాయి. ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత పండుతుందా చూడాలి. అందువల్ల యుద్ధం ఆగినందుకు వీళ్ళు తిడతారా? అది నాకు ఆశ్చర్యం. అంటే అక్కడ ఏం లేదు, బురదలో దిగపడిపోయి బయటికి రాలేరు, ఒక 20,000 మంది చచ్చారు అంటే ఆనందపడరు. అసలు యుద్ధం చేయకుండా ఆప్ చేయాలి. యుద్ధం వద్దనా, డిప్లొమసీతో గెలిచేది గొప్ప విజయం. కానీ ఈ విషయంలో ట్రంప్ సమర్థించుకుంటున్నారు. దాదాపు 29 సార్లు నేనే యుద్ధం ఆపానని సమర్థించుకుంటున్నారు. ఇది కరెక్ట్ అంటారా? అసలు ట్రంప్ జోక్యం అనేది దీంట్లో అతను ఏమన్నా మీకెందుకు, మనం ఏదో అనాలి, తిరిగి తిరుగుతాడు. పోలని తిట్టారు, భారతదేశాన్ని తిట్టాడు. ఇది
హై స్కూల్ పిల్లలు చేసే డిబేట్స్. ఇవాళ ఇంకో మాట కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన నాయకులు దేశానికి మహాత్మా గాంధీ స్టార్ట్ అవ్వారు. చాలా గొప్ప పార్టీ. కొన్ని సంవత్సరాలు పివి నరసింహారావు గొప్ప నాయకుడు, నెహ్రూ, ఇందిరాగాంధీ కాదంటలేరు, రాజీవ్ గాంధీ ఆయన దాంట్లో ఆయన గొప్పవాడు. ఒక్కోసారి నాయకులు వస్తారు కాంగ్రెస్ పార్టీ, చాలా మంది ఎవరైతే నాయకులు ఆ రోజు ఉన్నారో వాళ్ళది అది వెళ్ళిపోతారు, ఎల్లకాలం ఉండరు. పార్టీ పెద్ద పార్టీ, 20% ఓట్లు వచ్చి బ్రతకాలి, ఉండాలి, మనం కోరాలి. కానీ వాళ్ళు మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, నాయకత్వం ఏంటిది జవాబు వాళ్ళే చెప్పాలి. ట్రంప్ అన్నాడు. ఏంటి ట్రంప్ ఎవరు? ట్రంప్ని తప్పించుకొని ఆ కెరటం మనం తిరగాలి. ట్రంప్తో తగు పెట్టుకోవాలా? మన సంవత్సరానికి 5 లక్షల వీసాలు కావాలా ఆ దేశం నుంచి? మంచితనం చేసుకుని ఏదో గడిపేద్దాం అనుకోండి. మా చెప్తున్నా, మీ స్క్రీన్ మీద కనపడే నాయకుడు పెద్ద పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు దేశంలో, అసావుద్దీన్ ఓవైసీ చెప్తున్నా. దేశం అంతా పేరు తెచ్చుకున్నాడు. అతని ఇచ్చిన తెలివితేటలు, అతని ఇచ్చిన స్టేట్మెంట్స్, అతని ఇచ్చిన సపోర్టు ఇంక ఏ ఎంపీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా నిన్న కూడా అన్నారు క్రికెట్ ఆడొద్దు, ఇది చేయదు. అలాగ ఉండాలి. కానీ ఈ తెలివితేటలైన ప్రశ్నలు అడిగితే ఏంటి పేర్లు కూడా చెప్పిన అడిగిన వాళ్ళు. ట్రంప్ అన్నాడు. ఏంటి ట్రంప్ ఎవరు అంటే అంటాడు, అది ఇష్టం వచ్చిందంటాడు. ఎవరినో తిడతాడు, అది తల్లిదండ్రులను తిడతాడు. ఇవన్నీ మనం పట్టించుకుంటాలా? ఏదో అల్లరి చేసి అంటానికి చైల్డిష్. ఇది ఎన్నో సంవత్సరాలు ఇది పనిచేయదు. ప్రజలు భారతదేశంలో పూర్వం ఎప్పుడైతే ఆ గుర్తు, ఎలక్షన్ గుర్తు తెలుసా తెలీదా అయ్యో అనుకునేవారు. ఇవాళ ప్రజలు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. ప్రజలు ఆలోచించవలసింది ఏంటంటే, మీకు రాజ్యాంగం కావాలి, రోజు ఫ్రీగా కావాలి, ఇవన్నీ కావాలంటే దేశం ముందర ఉండాలి. ఏ మాత్రమైనా పాకిస్తాన్, చైనా కింద భారతదేశం ఒక్క ఓటమి జరిగితే, వాళ్ళు ఎన్నిసార్లు ఓడిపోయినా వాళ్ళకి పర్వాలేదు. పాకిస్తాన్, చైనా వెంటనే డబ్బిస్తుంది, మనుషులు జనం లెక్కలేదు, కప్పెట్టేస్తారు ఎక్కచ్చొస్తే అక్కడ వాళ్ళని. మన దేశం వేరు, అది ఆలోచించుకోవాలి. కానీ ట్రంప్ ఏమన్నాడు, నేను బడ్జెట్ చేయలేదు అన్నారు. జూన్ 17, 18 నరేంద్ర మోడీ 35 నిమిషాలు మాట్లాడి ట్రంప్ పరిస్థితి అలా మాట్లాడతాడు. మనతో ఏమిటి? జపాన్, కొరియాతో వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉన్నాయి 75 సంవత్సరాలు బట్టి, డిఫెన్స్ అగ్రిమెంట్స్. అయ్యే అక్కర్లేదు, అవతల పోండి అంటున్నా. ఆ వ్యక్తితో మనం డిబేట్ చేసుకోవాలా? ఆ వ్యక్తి నోట్లో పడాలా? దేశానికి అన్నీ మర్చిపోండి. కొంతమంది నాయకులు భారతదేశం నుంచి వెళ్ళారు అమెరికా. ఎవరితో కూర్చున్నారు? ఇల్హాన్ ఒమార్ పేరు చూసుకోండి, అక్కడ ఎంపీ. ఆమె కశ్మీర్, పాకిస్తాన్ వెళ్ళి మేము పోరాడి కశ్మీర్ ఇచ్చేస్తాం, మేము పోరాడి పాకిస్తాన్ ఇచ్చేస్తాం అయ్యన్నదే. దాంతో కూర్చుంటారా? ఇక్కడికి వచ్చి అది నన్ను పార్లమెంట్లో అడగలేదు ఈ మహానుభావులు, బీజేపీ నాయకులు. ఎక్కువ నాలెడ్జ్ ఉన్నది, తక్కువ అడిగారు. ఇది ఒప్పుకోను. భారతదేశం చాలా అదృష్టంగా 2 రోజుల యుద్ధంతో బయటకు వచ్చింది, ఆగిపోయింది. మనం గెలిచాం, బయటకు వచ్చాం. మళ్ళీ వచ్చే యుద్ధం 6 నెలల్లో జరుగుతుందో, సంవత్సరంలో జరుగుతుందో, గ్యారంటీగా జరుగుతుంది. ఆ యుద్ధానికి ప్రిపేర్ అవున్నారా లేదా? మొన్న జరిగిన యుద్ధం డ్రోన్స్ దాంతో జరగదు, ఇంకా అడ్వాన్స్గా అయిపోతారు, కొత్త టాక్టిక్స్తో అయిపోతారు. దానికి ప్రిపేర్ ఉండాలి. కానీ ట్రంప్ అన్నారా? ట్రంప్ అంటే ఏమవుతుంది? ట్రంప్ అన్నాడా? లేకపోతే యుద్ధం పిఓకేకి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్తాం? వాళ్ళు ఖాళీగా కూర్చున్నారా? అంతా ఎంట్రన్స్ అవి భారతదేశం సైనికులు వస్తే ట్రాప్ చేస్తాం. అందరికి తెలుసు టెక్నాలజీతో యుద్ధం చేసాం, బయటకు వచ్చాం లక్కీగా. అది ఆనందపడాలి. ఫ్యూచర్ ఆఫ్ భారతదేశం లక్కీగా ఏమిటంటే, భారతదేశం ఏ ఒక వ్యక్తి చేతిలో లేదు. అదేదో అదృష్టంగా 1000 సంవత్సరాలు బట్టి వెళ్ళిపోతుంది ముందర. ఏ అదృష్టం. తర్వాత ఇంకో మాట, లాస్ట్ మాట చెప్తున్నా, మిత్రులు లాగారు. బంగ్లాదేశ్ 71లో రావటం ఇప్పుడు 50 సంవత్సరాలు అయింది. తిరిగి చూస్తే పెద్ద పొరపాటు అయిపోయింది కదా. బంగ్లాదేశ్ అలాగే ఉండవలసింది కదా పాకిస్తాన్ కింద. ఇవాళ వాళ్ళు ఫ్రీ అవి మన నెత్తి మీద కూర్చున్నారు. మనం వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. వాళ్ళని చూస్తే మనతో మంచిగా ఉంటారట. ఎంత తప్పు అయిపోయింది. అందువల్ల హిస్టరీలో, చరిత్రలో ఈవేళ మంచి పని అవ్వింది అంటే కుదరదు. 50 సంవత్సరాలు తిరిగి చూస్తే చిన్న పని అయిపోయింది అనమాట. మంచి పని అవ్విందంట ఒక నేషనల్. టైం సాల్వ్ చేస్తుంది. తప్పుడు ప్రశ్నలు అడిగారు, అడగవలసిన ప్రశ్నలు అడగలేదు. నెక్స్ట్ వార్కి ఎలా రెడీగా ఉంటున్నారు?
మిగతా విషయాలు అడగవలసిన ఏం అడగలేదు. ఏదో ట్రంప్ మీద అడిగితే ప్రజలు ఏదో మరి ప్రజలకి ఇవన్నీ పట్టించుకోరు. పాకిస్తాన్ భారతదేశం సైన్యం గెలిచారు, 2 రోజుల యుద్ధంతో అయిపోయింది, ఫినిష్డ్, అంతే. రైట్ రైట్. మనతో పాటు సత్య గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. సత్య గారు, వెంకటరెడ్డి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, కత్తి వెంకటస్వామి గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్కారం. సో ఏం చెప్తారు? నిన్న తొలి రోజే రాహుల్ గాంధీ గారు కొంతమేర ఘాటుగా స్పందించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అంటే దీంట్లో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే 1971లో పీఓకును స్వాధీనం చేసుకోవాల్సిన అవకాశం ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోలేకపోయింది. ఇది కాంగ్రెస్ అసమర్థత అని బీజేపీ ఆరోపించింది. ఏం చెప్తారు? బీజేపీ సరే ఫస్ట్ రోజే ఘాటుగా మాట్లాడినని కాదు, కానీ విషయము ముఖ్యమైనది కాబట్టి హాట్ చర్చ జరిగింది. దేశ సమగ్రతకు, దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశం కాబట్టి ఇంత తీవ్రమైనటువంటి చర్చ అటు ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం కావచ్చు చేయడం జరిగింది. మేము పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మొన్న జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ లో మన సైన్యాలు చేసినటువంటి వీరోచిత పోరాటాన్ని ఎక్కడా కూడా మేము తక్కువ చేయలే. మహాభారత్ లో చెప్పినట్టుగా వయం పంచాధికం శతం అని మనం కొట్టాడాలా అని ధర్మరాజు చెప్పినట్టుగానే మేమే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఇది మన దేశం, మన ప్రభుత్వం, మన ప్రధానమంత్రి, మన మంత్రివర్గం, మన సైన్యం అని పోయింది తప్ప ఎవరు కూడా దీంట్లో డీవియేట్ కాలేదు. ఇదొకటి అటు అధికార పక్షంలో కానీ బయట ఉన్న మిత్రులు కానీ గమనించారు. కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయడం తప్ప భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏవైతే బాధ్యతాయుతంగా చెప్పాల్సిన అంశాలు ఉన్నాయో వాళ్ళు చెప్పరు. ఎప్పుడు అంతే, ఎదుటివాడి మీద అంటే ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అన్నట్టుగా ఉంటది. ఎట్లా ఉంటదంటే ఇప్పుడు జరిగిన సింధూర్ ఆపరేషన్ కి సంబంధించినటువంటి వివరాలు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన ఏ అంశాన్ని బయట పెట్టమని మేము అడగటం లేదు. మేము కాదు, ఏ ప్రతిపక్షం అడగటం లేదు. మేము అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ యుద్ధంలో మనం పైచేయనము, మనం గెలిచినము. చాలా గర్వకారణం. భారతీయుడు గెలిచినారంటే ఎవడన్నా అవమానిస్తే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొంటదండి. మేము ఎక్కడ అన్నామండి, రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే గారు కావచ్చు, లేకపోతే మిగతా ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఎవరన్నా కూడా సైన్యాన్ని గాని ప్రధానమంత్రి గాని ఒక్క మాట అయితే అన్నారండి. అఖిలపక్ష మీటింగ్ పిలిపించి అక్కడెక్కడో దుబాయ్ నుంచో అరేబియా నుంచో వచ్చి అఖిలపక్ష మీటింగ్ పిలిపించి అన్న మోడీ గారు అఖిలపక్షంలో కూకోకుండా పోయి బీఆర్ఎల్కెళ్ళ మాట్లాడిందని మాత్రం అన్నారండి. అంటే హౌ సీరియస్ ఏ ప్రధానమంత్రి, ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హౌ సీరియస్ అబౌట్ ది పగల్గామ్ అనేటువంటిది, కాశ్మీర్ లో జరిగినటువంటి ఏదైతే ఘోరమైనటువంటి విషాదకరమైనటువంటి సంఘటన విషయంలో ప్రధానమంత్రి గారు మోడీ గారు ఎంత సీరియస్ ఉన్నారంటే, ఇక్కడ ప్రతిపక్షంలో మీరు మాట్లాడుకోండి, అఖిల పక్షం మీరు మాట్లాడుకోండి, నేను పోయి ఇది నితీష్ గారితో కూర్చొని నితీష్ గారితో కూర్చొని బీహార్ లా ఆవాకులు చెవాకులు పెడతా, లేకపోతే పిచ్చాపాటి మాట్లాడుకుంటా, జోకులు వేసుకుంటా, నవ్వుకుంటాను. ఎవరన్నా హర్షిస్తారా అండి? ఇంట్లో తల్లి శవం పెట్టుకొని బయట ఎవడన్నా కొడుకు నవ్వుతున్నాడు అని అంటే హర్షిస్తారా అండి? దట్ హాస్ డన్ బై ది మోడీ. అది అందరికి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, బీజేపీ కార్యకర్తలు కూడా ఏందినే ఇట్లా చేసి అన్నారు. ఇప్పుడు బీజేపీ ఎట్లా అంటే కాంగ్రెస్ దేవనంటే లోడ అని బయటకు వస్తుందండి, బీజేపీ వాళ్ళది అట్లా రాదు బయటికి. కాబట్టి బీజేపీ కార్యకర్తలు ఏమనుకున్నారు, మోడీ చేసినటువంటి ఆ చర్యను ఎట్లా విమర్శించిండ్రు, ఎట్లా బాధపడ్డారు, మదపడ్డారు అనేది నాకు బాగా తెలుసు. ఎందుకంటే అల్లుని గోత్రాలు మేనమాకు తెలుసు అన్నట్టుగా నేను అక్కడే బాగా పనిచేసి వచ్చినండి. 30 ఏళ్ళు RSS లో పనిచేసి వచ్చిన, నాకు తెలుసు.
కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ప్రతిపక్షాలు ఇక్కడున్న ప్రతిపక్షం బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే ఎంఐఎం ఇంక్లూడ్ ఎంఐఎం కావచ్చు, అందరూ కూడా దేశ సమగ్రత విషయంలో బాసటగా నిలిచిన మాట. ఇవాళ అడుగుతున్నది కూడా ఏంటంటే ఏం జరిగిందో మనము చర్చ చేద్దాం. ఈ చర్చలో రిజల్ట్ ఏంది? ఈ చర్చ రిజల్ట్ ఏంది? ఎక్కడైతే ల్యాబ్స్ ఉంటే దాన్ని సరిదిద్దుకొని పాకిస్తాన్ ను ఏకాకి చేయడం, ప్రపంచ దేశాల ముందట పాకిస్తాన్ ని ఎట్లా మనం భారతదేశం పక్కన ఏకాకి చేద్దాము, వాడికి ఎవడు అండ నిలకుండా వాడు దోషిగా నిలబెట్టిన క్రమంలో ప్రయత్నం చేయాలి. దానికోసం ఈ దేశానికి దేవాలయము, అత్యున్నతమైనటువంటి దేవాలయము, రాజ్యాంగబద్ధంగా వచ్చిన దేవాలయం పార్లమెంట్ లో చర్చించామనంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలు అనవసరంగా గోల చేస్తానంటే ఏమన్నారు? ట్రంప్ మాట్లాడి ఇప్పుడు సరే, పుల్లారావు గారికి నమస్కారం, వారు చాలా రోజుల తర్వాత కలిసినారు, వారి అంత పెద్ద నేను కాదు, కానీ వారు మాట్లాడిన దాంట్లో చాలా ఈజీగా నేను తీసుకున్నారు. ఏంటంటే ట్రంప్ మాట్లాడింది ఈజీగా తీసుకోమంటున్నారు. లేదు పుల్లారావు సార్, I have a due respect to your experience and your elderness, your intelligence. But apart from that, I strongly object to ఏంటంటే మీ యొక్క ఉదారతను మీ ఉదారతను ట్రంప్ ఏమైనా మాట్లాడుకొని అనేటువంటి ఒక ఉదారతనదే అది నేను మాత్రము నేను సమర్థించలేను సార్. ఎందుకంటే ఒక భారతదేశము, ఒక దేశం యొక్క ఇంటర్నల్ అఫైర్స్ విషయంలో ఒక ఎవడో వాగుతుంటే ఈ దేశానికి సంబంధించినటువంటి నాయకుడు, ఈ దేశ ప్రధానమంత్రి పల్లెత్తు మాట అనకపోతే ఇట్స్ ఎ షేమ్ అండ్ పార్ట్ ఆఫ్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్. భారతదేశ సార్వభౌమ అధికారానికి అది విరుద్ధం. కాబట్టి మేమనేది ట్రంప్ ఏం మాట్లాడిండ్రు, ట్రంప్ యొక్క చపలత్వం మాకు కూడా తెలుసు సార్. పిల్లాన్ని అడిగినా చెప్తారు ఇలా భారతదేశంలో, ప్రపంచంలో ట్రంప్ ఎంత చపలతతో మాట్లాడు. ఆ చపలతలో కూడా భారతదేశ సార్వభౌమ అధికారాన్ని క్వశ్చనింగ్ ఉంది. కాబట్టి మేము ట్రంప్ మాట్లాడిన దాని మీద కూడా భారతదేశం అధికారికంగా ఒక ఖండన చేయాలి. పాప గారికి మౌనవ్రతంలో ఉన్నట్టున్నారు. ఆయన మౌనమే నీ భాష ఓముగా మనస అని పాడుకుంటూ తిరుగుతున్నట్టున్నాడు. మౌనం ఆయన వహిస్తే కనీసం రాజ్నాథ్ సింగ్ అని మాట్లాడాలి, లేకపోతే ఆయన ఎవరు అమిత్ షా గారన్న మాట్లాడాలి. భారత ప్రభుత్వ అధికారికంగా ట్రంప్ మీరు చేస్తున్న తప్పు, మేము మా యొక్క సైనిక బలాలకు, మా యొక్క మనోధైర్యానికి భయపడి పాకిస్తాన్ కాళ్ళబేరానికి వస్తే, నిన్న రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినారు, పాకిస్తాన్ కాళ్ళబేరానికి వస్తే మేము సీజ్ ఫైర్ చేసినాం కాబట్టి, కానీ నువ్వేదో చెప్తే చేయలేదురా నాయన అని ఒక మాట చెప్పలేకపోవడం అనేటువంటిది ఇది మన భారతీయులకు అవమానకరం అని మేము భావిస్తున్నాం. తప్పితే అది చేయకపోతే, ట్రంప్ ఆపకపోతే ఏదో కొంపలు మునిగిపోయినాయి అనేటువంటిది నేనేమంటలేను. ఇది ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ సార్. పార్లమెంట్ లో చర్చ అనేటువంటిది ఒక ప్రక్రియ, దేశ సమగ్రతకు సంబంధించినటువంటి ప్రక్రియ. దాన్ని సాఫీగా నడిపాలి, కానీ అది తీసుకుపోయి అది బోడిగుండ మీద ఈకలు పీకినట్టుగా 71 మీరు చేయలే, 47 మీరు చేయలే. అరే బాబు, ఇలా 47 నుంచి ఇవాళ తీసుకుంటే సూది కూడా ఉత్పత్తి చేయాలని దేశాన్ని ఇలా ప్రపంచ పటం పక్కన, ప్రపంచ దేశాల పక్కన నిలబెట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వం. అది మేముండొచ్చు, లేకపోతే అది జనతా పార్టీ ఉండొచ్చు, లేదా బీజేపీ ఉండొచ్చు. అందరం కష్టపడి ఒక స్థాయికి వచ్చినాం. ఇప్పుడు వరల్డ్ హిస్టరీలో వీఆర్ నన్ టు సెకండ్ టుడే ఇన్ ద డెవలప్మెంట్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇన్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ది కాంగ్రెస్ ఇస్ దేర్ ఫర్ దట్. కాంట్రిబ్యూషన్ ఉన్నది. ఇవాళ ఉన్నటువంటి సమగ్రతమైనటువంటి బార్డర్ యొక్క సెక్యూరిటీకి కాంగ్రెస్ కాంట్రిబ్యూషన్ ఉన్నది, లేకుండా ఎవరు లేదు. ఊరికే కాంగ్రెస్ యొక్క నాయకుల మీద, కాంగ్రెస్ యొక్క పాత్ర మీద హిస్టరీ తీయకండి. ఇప్పుడు మాట్లాడాల్సింది చేయండి. భవిష్యత్తు ఏం చేద్దామనండి? భవిష్యత్తులో రాహుల్ గాంధీ, లేకపోతే ఖర్గేనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీనా, లేదా సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీనా, మనం ఆ దేశాన్ని వాళ్ళ నోరు మీస్తాం, కలిసి రండి అని చెప్పండి.
అంతేగాని విమర్శకు ప్రతి క్వశ్చన్ అడిగితే విమర్శించే ఉల్టా క్వశ్చన్ అడగడం అనేది కాదు, అప్రోచే కరెక్ట్ కాదు. నేనేంటే పక్షం యొక్క కేంద్రం యొక్క అప్రోచ్ పెద్దన పాత్ర ఉండాలా, ఓపిక ఉండాలా, అంతేగాని ప్రతి ఒక్కరు ఎవరు అడిగితే వాళ్ళ మీద దాడి చేయడం కాదు. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఏం చెప్తారు మొత్తం మీద సింధూర్ ఎందుకు ఆగిపోయింది, ఆపరేషన్ సింధూర్ మధ్యలో ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది? 29 సార్లు ట్రంప్ నేనే యుద్ధాన్ని ఆపాను అన్నప్పుడు కనీసం నరేంద్ర మోదీ ఎందుకు స్పందించలేదు? ఇలాంటివి నిన్న కొంతమేర రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించాల్సి వచ్చింది. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు మాట్లాడాలనుకుంటే 2-3 గంటలు మాట్లాడతారు కానీ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వరు అనేది ఆరోపణ ఉంది. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ మీద 2 రోజుల చర్చ ఏదైతే ఉందో దానికి కాంగ్రెస్ పార్టీకి సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ నోరు మూసుకోవడానికి సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డీటెయిల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డీటెయిల్ గా దానికి సమాధానం కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి, దేశాన్ని మోసం చేయడంలో, దేశ ప్రజల్ని మోసం చేయడంలో, దేశ ప్రజల్ని ద్రోహం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఒక వాళ్ళ డిఎన్ఏలోనే కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉంది. ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజల్ని, హిందూ సమాజాన్ని ఎప్పుడు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే దీనికి అందరికీ గొడవ కారణం ఎవరండి? ఈ పాకిస్తాన్ కి భారతదేశానికి గొడవ కారణం ఎవరు? అప్పుడున్న ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కాదా? ఆ టైంలో ఇష్టాన రీతిగా ఈ భారతదేశాన్ని అప్పట్లో అఖండ భారత్ని విడదీసి ఇప్పుడుకి పాకిస్తాన్ భారతదేశానికి గొడవ ఈ రోజు మీరు మాట్లాడే మీతో మాట్లాడతాను. మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడుతున్నాను. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మీరు శ్రద్ధగా వినాలా, మీరు నోట్ చేసుకోవాలి. మీరు మాట్లాడడానికి టైం కాదు. మీరు వెంకటస్వామి గారు ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మీకేం తెలుసు అండి? మీకు పర్సనల్ ఆర్గ్యుమెంట్ దయచేసి పర్సనల్ ఆర్గ్యుమెంట్ దయచేసి వెంకటస్వామి గారు ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం పర్సనల్ ఆర్గ్యుమెంట్ వెంకటస్వామి గారు ప్లీజ్ పర్సనల్ ఆర్గ్యుమెంట్ వెంకటస్వామి గారు వెంకటస్వామి వెంకటరెడ్డి గారు మోసం చేస్తా ఉన్నారు. వెంకటరెడ్డి గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. అది గౌరవం. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. ప్లీజ్ ఆర్గ్యుమెంట్ సాంప్రదాయంగా పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోని సమస్య లేదు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం. వెంకటస్వామి గారు ప్లీజ్ మనం ఇట్లా ఆర్గ్యుమెంట్ చేసుకుని పోతే మన వాయిస్ ఎవరికి వినిపించదు. దయచేసి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుందాం. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి ఆర్గ్యుమెంట్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుందాం. వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు ఒక్క నిమిషం వెంకటస్వామి గారు వెంకటరెడ్డి గారు వెంకటస్వామి గారు ఒక్క నిమిషం మనకు మిగతా గెస్ట్ అవకాశం ఇద్దాం. ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాం. వెంకటరెడ్డి గారు వెంకటస్వామి గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు దయచేసి పర్సనల్ ఆర్గ్యుమెంట్ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు దయచేసి ప్లీజ్ పర్సనల్ ఆర్గ్యుమెంట్ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు ప్లీజ్ దయచేసి పర్సనల్ ఆర్గ్యుమెంట్ ఒక్క నిమిషం వెంకటస్వామి గారు నెక్స్ట్ ఖచ్చితంగా నేను మీ దగ్గరికే వస్తాను. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు సత్య గారు ఇవన్నీ కూడా వీళ్ళకి వినాలి. వెంకటస్వామి గారు ప్లీజ్ పర్సనల్ ఆర్గ్యుమెంట్ నేను ఖచ్చితంగా మళ్ళీ మీతో మాట్లాడతాను. ఖచ్చితంగా అవకాశం ఇస్తాను. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. వెంకటస్వామి తీసుకోవాలా, ఆయన పదాన్ని వెనక్కి తీసుకోవాలా, ఆయన పదాన్ని వెంకటస్వామి గారు మాట్లాడిన లేడీగా ఉన్నారు, మాట్లాడినామని దయచేసి సత్య గారు
సో ఏం చెప్తారు నేను జరిగినటువంటి ప్రతిపక్ష విపక్షాల మధ్య మాటల యుద్ధం ఏం చెప్తారు? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మీతో మాట్లాడతారు, యాంకర్ గారు, ఒక్క నిమిషం. మిగతా వాళ్ళకి ఒకసారి అవకాశం కంప్లీట్ ఇద్దాం. చేయలేదు. నేను కంప్లీట్ ఒకటే చేయలేదు. విషయం సార్. నేను కంప్లీట్ చేయలేదు. ఒక్క నిమిషం. నేను కంప్లీట్ వెంకటరెడ్డి, చేయలేదు. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. మీతో కంప్లీట్ మాట్లాడతాను. చేయలేదు నేను. లెట్ మీ కంప్లీట్ లెట్ మీ టాక్. నేనేమంటున్నానంటే మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను కామ కూర్చున్నా, ఇక్కడ కామ కూర్చొని విన్నాను. ఆ ఓపిక ఉండాలి కాంగ్రెస్ పార్టీకి. ఆ ఓపిక ఉండాలి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, నేను ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వస్తాను. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు, ఓకే వెంకటస్వామి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు, వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. మనం మిగతా చేస్తే కూడా అవకాశం ఇద్దాం. రైట్ ఈ దేశము హిందూ దేశం కాదు. ఓకే వెంకటరెడ్డి గారు ప్లీజ్ మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాను. దేశంలో ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. ఒక్క నిమిషం. భిన్నత్వంలో ఏకత్వము. అంతేగాని మధ్యలో మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళు రావడం మంచిది కాదండి. మంచి సాంప్రదాయం కాదు. నేను మాట్లాడుతున్నాను. కంప్లీట్ చేయండి, తర్వాత అక్కగారు మీరు ఒక నిమిషం ఒకసారి కంక్లూడ్ ఇవ్వండి. ఎందుకంటే మిగతా ఒక బీఆర్ఎస్ గెస్ట్ మీలో ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం. నేను మాట్లాడలేదు కదా, మధ్యలో వీళ్ళు వచ్చి మాట్లాడితే మీరు కాము చేయకపోతే ఎట్లా నాకు అర్థం కాదు. చెప్పండి మాట్లాడండి. నేనేమంటున్నంటే సో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నా. ఇప్పటికి కూడా ఆపరేషన్ సింధూర్ మీద ఎన్నో సార్లు వీళ్ళు అవమానించారు. మన ఆర్మీ బలగాల్ని అనుమానించారు. ఎట్టి పరిస్థితుల్లో ఏదో సంథింగ్ ఏదో జరుగుతున్నట్టుగా అనుమానించారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ డీటెయిల్ గా వీళ్ళకి సమాధానం చెప్పిర్రు. అది వాళ్ళకి క్లారిటీ ఉంటుందని నేను అనుకుంటా. ఇప్పటికైనా కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం వల్లనే దేశ ప్రజలు మోసపోతా ఉన్నారు. నేనేమంటున్నంటే ఆపరేషన్ సింధూర్ మీద లేకపోతే పాకిస్తాన్ పిఓకే మీద చాలా ప్రశ్నలు వేశారు. పిఓకే వాళ్ళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళ కింద పోవడానికి కారణం ఎవరండి? అప్పుడున్న మాజీ ప్రధాని నెహ్రూ గారు ఆ టైంలో కాకుండా 1971లో వేల కిలోమీటర్లు మన సైనికులు లోపలికి పోయి బంగ్లాదేశ్ ని విడదీసి బంగ్లాదేశ్ కి స్వాతంత్రం కల్పించి వచ్చినప్పుడు ఆ టైంలో మనకున్న ఏదైతే అవకాశం ఉండేనో మరి ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు వీళ్ళు? ఇప్పుడంటే వీళ్ళకి మండుతుంది. సంవత్సరాలు కొద్దిగా దాన్ని పక్కకు పెట్టి జమ్మూ కాశ్మీర్ ఏదో రావణ కాష్టంగా చేసింది ఎవరంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పుడు ప్రధానమంత్రి 2004 నుంచి 2014 వరకు ఎన్ని బాంబు పేలుళ్ళు, ఎన్ని చొరబాట్లు, ఎంతమంది హైదరాబాద్ గడ్డ మీద 3 సార్లు 4 ప్లేస్లలో ఎంతో మందిని చంపింది మరి ఉగ్రవాదులు కాదా? వాళ్ళు ఎట్లొచ్చారు హైదరాబాద్ కి, బెంగళూరుకి ఎట్లొచ్చారు, బాంబేకి ఎట్లొచ్చారు, ఢిల్లీకి ఎట్లొచ్చారు, మిగతా ప్రదేశాలకు ఎట్లొచ్చారు? అది కాంగ్రెస్ పార్టీ ఆపిందా? కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఎక్కడ పోయింది? ఇప్పుడు మాట్లాడుతున్నారే ఆపరేషన్ సింధూర్ దగ్గరికి ఎట్లొచ్చారు టెర్రరిస్టులు అని అడుగుతున్నారే. ఆ టైంలో మీ పార్టీ 2004 నుంచి 2014 వరకు వెంకటస్వామి గారు దయచేసి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఒకసారి బీఆర్ఎస్ గెస్ట్ దగ్గర కూడా వెళ్దాం. వెంకటస్వామి గారు ప్లీజ్ ఆర్గ్యుమెంట్ వద్దు. వెంకటరెడ్డి గారు దయచేసి ఆర్గ్యుమెంట్ వద్దు. ఈ దేశ ప్రజల్ని సర్వనాశనం చేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా మోసం చేయడానికి మళ్ళీసారి సత్య గారు ద్రోహం చేయడానికి వీళ్ళు సత్య గారు మీరు చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు ఈ కాంగ్రెస్ నీచ సంస్కృతిని అడ్డుకుంటూనే ఉంటాం. సత్య గారు మీరు మాట్లాడండి. పరిస్థితుల్లో వీళ్ళు గవర్నమెంట్ రాని ప్లీజ్ వెంకటస్వామి గారు ఒక గెస్ట్ మిగిలి ఉన్నారు మనకి. ఒక్క మాట వెంకటరెడ్డి గారు సంస్కారహీనంగా అదే పదాన్ని ఉపయోగిస్తే నేను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా, కానీ ఇట్ ఈస్ నాట్ ద వే. పర్సనల్ ఆర్గ్యుమెంట్ దయచేసి వెంకటస్వామి గారు పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు. సంస్కారంతో మాట్లాడుతుంటే నేను మాట్లాడేవాళ్ళు. వెంకటరెడ్డి గారు దయచేసి ప్లీజ్ వెంకటరెడ్డి గారు వెంకటస్వామి గారు దయచేసి పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు. ప్లీజ్ ఒక్క నిమిషం దయచేసి కాంట్రవర్సీ వద్దు. వెంకటరెడ్డి గారు వెంకటస్వామి గారు ప్లీజ్ పర్సనల్ కాంట్రవర్సీ వద్దు. చెప్పండి సత్య గారు మీరు మాట్లాడండి ప్లీజ్ మీకు అవకాశం ఇస్తాను. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం చెప్పండి. ఖచ్చితంగా పార్లమెంటులో దీని మీద చర్చ జరుగుతున్నప్పుడు ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రధానమంత్రి గారికి ఉంది. ప్రధానమంత్రి గారు ఆ పాత్ర నిన్న పోషించలేదనేది స్పష్టం. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, పహల్గామ్ ఘటన జరిగే కన్నా ముందు ఈ దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పాత్ర ఇది. ఎందుకు భద్రతా దళాలు అక్కడ విఫలమయ్యాయి? అక్కడ
విహారయాత్రకు పోయిన వాళ్లకు సంబంధించిన దాంట్లో వచ్చి భద్రతా దళాలు విఫలమైందనే అంశం మీద దేశ ప్రజలు ఆలోచించి ప్రశ్నించే లోపే ఆపరేషన్ సింధూర్ని వీళ్ళు చేపట్టినటువంటి అంశం అందరూ కూడా హర్షించారు. ఆ రోజు భద్రతా దళాలు విఫలమయ్యాయి అని చెప్పేసి వీళ్ళ మీద ఒక నింద వేసి ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టి లేకపోతే ఇంకో రకంగా చేసి అదే అంశం మీద ప్రతిపక్షాలు కావచ్చు లేకపోతే దేశ ప్రజలు కానీ లేరు, దాన్ని పక్కన పెట్టేసి సరే జరిగింది ఏదో జరిగిపోయిందని చెప్పేసి యుద్ధానికి సంబంధించినటువంటి చేసినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా హర్షించారు, ప్రతి ఒక్కరూ ఆహ్వానించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి దుశ్చర్య ఏదైతే ఉందో ముక్త కంఠంతో ఖండించారు. ఇక్కడ హిందువులు కాదు అన్ని మతాల వాళ్ళు ఖండించారు, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఖండించాడు. మరి ఏం సమాధానం? ఇప్పుడు అందరూ ఖండించినప్పుడు అందరూ ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే అని చెప్పినప్పుడు చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ని అప్రిషియేట్ చేసినప్పుడు దాన్ని కొనసాగించకుండా అప్పటికప్పుడు ఎందుకు ఆపిర్రు అనే అంశానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరము ఈ దేశ ప్రధానికి ఉందా లేదా, ఈ దేశ హోంశాఖ మంత్రికి ఉందా లేదా? ఎందుకు తప్పించుకున్నారు? ఈ అంశం మీద ఇక్కడ చర్చ జరుగుతుంది. గతంలో జవహర్ లాల్ నెహ్రూ గారు ఏం చేశారు, ఏం చేశారని అంటారు, జాతీయ ఉద్యమంలో మీరు లేనేలేరు, మీ వాయిసే లేదు, ఎందుకు ఊకే పదే అది తీసుకొస్తారు, అది తీసుకొచ్చి దాన్ని ముందుకేస్తారు. వీళ్ళు ఎప్పుడు కూడా బీజేపీ వాళ్ళు తొండి ఆట ఆడతారండి, తొండి ఆట ఆడతారు. ఇప్పుడు దేశంలో ఇది జరగొద్దు అని చెప్పేసి ప్రతిపక్షాలు కావచ్చు లేకపోతే జాతీయవాదులు కావచ్చు దేశ భద్రత మీద ఉన్నటువంటి అంటే ఒక మంచి ఆలోచన పరులైనటువంటి మేధావులు కావచ్చు సూచనలు సలహాలు ఇస్తే మాత్రం అలాంటి వాళ్ళు ఎవరైనా సరే దేశద్రోహులు వీళ్ళకి. కానీ ఒక ట్రంప్ సలహా ఇచ్చి నేను ఆపమంటేనే ఆపిండు అని చెప్పేసి అనేక సార్లు పదే ఈ దేశ సార్వభౌమత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్న దాని మీద మీరు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి ప్రశ్నించినటువంటి వాళ్ళు దేశద్రోహులు వీళ్ళకి. ఇదేంటండి తొన్నాట? ఎప్పుడు కూడా ప్రతిపక్షాల మీద దేశ ప్రజల మీద హిందూ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి ఇవాళ దేశంలో ఉన్నటువంటి మిగతా మతాల వాళ్ళు ఎవరైనా ఆపరేషన్ సింధూర్ని వ్యతిరేకించారా? ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా అంటే ఈ ముస్లింలు ఎవరైతే ముఖ్యంగా ముస్లింలు అని చెప్పేసి అనుకుంటున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, పార్లమెంట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే మామూలు ముస్లింలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే పాకిస్తాన్ మీద వ్యతిరేకత లేకుండా ఉన్నారా? వీళ్ళేదో మొత్తము భుజాన జాతీయవాదాన్ని వేసుకొని వచ్చి మొత్తం ఈ దేశాన్ని అసలు ఈ బీజేపీ వచ్చినప్పటి నుంచే కాపాడుతున్నట్టు, అప్పటి వరకు మొత్తం విచ్చలవిడిగా ఉన్నట్టు, అసలు గతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడుల గురించి మాట్లాడుతున్న మీరు 10 ఏళ్లలో అధికారంలో ఉండి మళ్ళీ అధికారంలోకి వచ్చి అసలు భద్రతా లోపం ఎందుకు జరిగింది? దీని మీద దేశ ప్రజలకు సమాధానం చెప్పండి. మీరే కదా దేశాన్ని కాపాడుతున్నది, మిగతా వాళ్ళందరూ నాశనం చేస్తున్నారు కదా, ఎందుకు అంతమంది చనిపోయారు? దాని మీద సమాధానం చెప్పండి. సరే ఓకే చేసిరు, ఆపరేషన్ సింధూర్ చేసిర్రు, ఖచ్చితంగా దాడులు చేసిర్రు, దాన్ని అందరూ అప్రిషియేట్ చేసిర్రు, ఎందుకు ఆపిరు? సరే పాకిస్తానే కాళ్ళబేరానికి వచ్చింది, అదే ప్రకటించండి. మరి ట్రంప్ పదే మాట్లాడుతున్నప్పుడు అవును ట్రంప్ జోక్యం వల్ల కాదు అని చెప్పేసి మాట్లాడడానికి ఒక్క మాట మాట్లాడడానికి భయం ఎందుకు? బీజేపీకి ప్రధానమంత్రికి భయం ఎందుకు? ఎందుకు ఖండించట్లేదు? పుల్లారావు గారు మాట్లాడారండి. ఎట్లా మాట్లాడారు అని అంటే అమాయకంగా ఏమి తెలవని ఒక అమాయక జీవి పోయి సాధువు దగ్గరికి పోయి నా భవిష్యత్ ఏంది నేనేంది అని చెప్పేసి చెప్పించుకుంటారు చూడండి, చిలక జోస్యం లాగా అట్లా చెప్పిండండి. మొత్తం ఇక్కడ ఒక దేశము, ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక భద్రత, సార్వభౌమాధికారము, ఈ దేశంలో ప్రతిపక్షాలు, మేధావులు, ప్రజల అభిప్రాయాలు ఇవి కావండి వీళ్ళకి కావాల్సినవి. పొద్దున్న లేస్తే హిందూయిజము, పొద్దున్న లేస్తే హిందువులు తప్ప ఇంకెవరు ఈ దేశంలో దేశభక్తితో లేరు. పొద్దున్న లేస్తే బీజేపీ గవర్నమెంట్ లోకి వచ్చినప్పటి నుంచే పాకిస్తాన్ ఇండియా గొడవలు అనేవి లేకుండా పోయినాయి, ఉగ్రవాదం అనేది లేకుండా పోయింది అని అంటే మొన్న జరిగిన సంఘటన ఏంటి? భద్రతా లోపం కాదా? ఏం చేసింది బీజేపీ? అసలు ఫస్ట్ ఆ భద్రతా లోపం జరగకపోతే ఇవన్నీ సంఘటనలు జరిగేవే కావు కదా. దీనికి సమాధానం చెప్పండి. ఫస్ట్ దీనికి సమాధానం చెప్పండి.
ప్లస్ ట్రంప్ పదే మన దేశ సార్వభౌమాధికాన్ని కించపరిచే విధంగా Yeah, okay. అన్ని సార్లు ప్రకటన చేస్తే దాని మీద నేను వాయిస్ నేను మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం, మీకు అవకాశం ఇస్తాను. ఒకసారి మీరు డీటెయిల్స్ ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఖచ్చితంగా సమాధానం చెప్తారు. అందుకని ముందు మనం పుల్లారావు దగ్గరికి వెళ్దాం. పుల్లారావు గారు చెప్పండి. యా, అంటే దేశ భద్రతకు సంబంధించిన విషయంలో ఒక్క నిమిషం ఆగండి, ఏం మాట్లాడతారు? భారతీయ జనతా పార్టీని అంటే దేశ భద్రతకి సంబంధించిన విషయంలో అంటే ప్రతిపక్షాలు అడిగినటువంటి మాటలు కరెక్ట్ అంటారా? అంటే ఐఎన్డీ ఫైటర్ జెట్లు కూలాయి, లేకపోతే పహల్గాం ఉగ్రదాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఇంతవరకు ఎక్కడున్నారని చెప్పేసి ఇటువంటి సమగ్రమైన విచారణ కోరే అవకాశం ఉందంటారా? అంటే ప్రతిపక్షాలు ఇవన్నీ అడగచ్చు అంటారా? 100 సంవత్సరాలు ఇంకో 100 సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది. ఇవాళ రేపు ఆప్ చేసేది కాదు. మళ్ళీ భద్రత 100 సంవత్సరాలు యుద్ధం ఇప్పటితో ఆగేది కాదు. చైనాతో యుద్ధం 65 సంవత్సరాల నుంచి అవుతుంది. పాకిస్తాన్తో 78 సంవత్సరాలు. రేపు మాపు అవ్వేది కాదు. ఇందాక ఎవరో మాట్లాడారు, ఎన్ని యుద్ధాలు జరిగినాయి, ఎంతమంది చచ్చిపోయారు ఇప్పటి వరకు మీరు చెప్పగలరా? చెప్పండి, వింటా. 1000 మంది చచ్చిపోయారు కార్గిల్లో. 1000 మంది మీ కుటుంబం నుంచి నా కుటుంబం నుంచి చచ్చిపోయారా? పేదవాళ్ళు చచ్చిపోయారు. మళ్ళీ అలా చచ్చిపోమంటారా? ఇలా హౌసెస్ లో కూర్చొని ఎక్కువ మాట్లాడకూడదు, జరిగిపోతాయి. తప్పు ఏమన్నా చెప్తే చెప్పాను, తప్పు చెప్పండి, తలంచుకుంటాం. మీరు ఇలా మాట్లాడారు అంటే నేనేం ప్రశ్నిస్తా? ఈ గత 80 సంవత్సరాల్లో పాకిస్తాన్ 47 ఆగస్టు 15 నుంచి యుద్ధం చేస్తాను. 47 60లో నెహ్రూ వెళ్ళి సంతకం పెట్టి చక్కగా మన అన్నదమ్ముల్లాగా ఉందాం, ఇండస్ నీరు తీసుకోండి అంటే 62 చైనా అటాక్ చేసి మళ్ళీ డబ్బు ప్రోత్సహించి 65 మందితో యుద్ధం చేయించింది పాకిస్తాన్తో. మళ్ళీ 100 సంవత్సరాల వరకు యుద్ధం జరుగుతుంది. ఈ లీడర్స్ ఉండరు, నేను ఉండదు, ఎవరు ఉండరు. కానీ నెహ్రూ ఆనాడు చేసుకున్న సింధు జలాల ఒప్పందం వల్ల నదులు మనవి ఆగదు యుద్ధం. 3 విషయాలు బయటకు వచ్చినాయి. ఏ ప్రధానమంత్రి తక్కువ చేశారని ఎవరు అనలేదు. నా మాట సరిగ్గా వెళ్ళలేదేమో. లిసన్ ప్రాపర్లీ, అర్థం చేసుకో. డోంట్ మేక్ పర్సనల్ రిమార్క్స్, డోంట్ మేక్ ఎనీ పర్సనల్ రిమార్క్స్. ఇక స్టేటస్ ఉంటే మాట్లాడి తగ్గిపోతాం. డోంట్ టాక్ లైక్ దట్. మీకు మర్యాద ఇచ్చాం, విన్నాం. సారీ ఇఫ్ యూఆర్ ఒఫెండెడ్. చైనాతో 100 సంవత్సరాలు జరుగుతుంది ఇంకా యుద్ధం. పాకిస్తాన్తో ఇంకా 100 సంవత్సరాలు ఆగేది లేదు. రేపు 100 మంది వాళ్ళు టెర్రరిస్ట్ ఉన్నారు, మళ్ళీ ఎప్పుడోసారి చేస్తారు. ఈ ఛాలెంజ్ భారతదేశానికి ఇప్పుడు రేపు మాపు అవ్వేది లేదు. ఇది కంటిన్యూస్ అఫేర్. చైనా దృష్టి ఏమిటంటే భారతదేశం, మన్మోహన్ సింగ్ అన్నాడు ఈ మాట. ఏ రోజు అన్నాడో మీకు తెలుసా? చెప్పండి, మీకు తారీఖు అంత మాట్లాడారు. ఆ గూగుల్ రెఫర్ చేసి చెప్పదాకా. చైనా ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి ఎప్పుడు స్థిరం ఉండకూడదు అన్నాడు మన్మోహన్ సింగ్. స్థిరం ఉండకూడదు, ఏదో గొడవ చేయాలి, ఇంట్లో తగు పెట్టాలి, అలా చేయాలి. కానీ మనకు తప్పదు. చైనాతో స్నేహం చేసుకోవటం, చైనాతో ఉండటం తప్పదు. చైనాతో తప్పదు. మనం స్నేహంగా ఉండాలి, వాళ్ళు విరోధం. చైనా పేరు ఎందుకు చెప్పలేదు 4 సంవత్సరాలు? చైనా పేరు చెప్పకూడదు. నెహ్రూ ఏం తక్కువ చేయలేదు, బాగా చేశాడు. నెహ్రూని ఎవరో అయ్యోజు పెట్టవచ్చు, ఇందిరాగాంధీ పెట్టవచ్చు, తప్పులైపోతాయి హిస్టరీలో. ఒక మాట అడుగుతున్నా, 71లో బంగ్లాదేశ్ అన్నారు. ఈవేళ బంగ్లాదేశ్ పాకిస్తాన్తో ఉంటే మంచిది కదా. హిస్టరీ ఎలా జరుగుతుందో మీరు చెప్పలేదు, నేను చెప్పలే. ఓ 50 సంవత్సరాల తర్వాత మీరు మంచి పని చేశారా, చెడ్డ పని చేశారా, ఇవాళ ఎవరు చెప్పలేము. ఇవాళ జరిగింది ఇది. నా అభిప్రాయం ఏంటంటే ట్రంప్ని ఎందుకు తిట్టాలంటున్నారు నాకు తెలుసు. తప్పవచ్చు, దానికి ఏదో ఇంటెన్షన్స్, మాకు చెడ్డ ఇంటెన్షన్స్ ఉంటాయా? హిందూ ఇంటెన్షన్స్ ఉంటాయా? హిందూ ఇంటెన్షన్స్ ఏంటి, ముస్లిం ఇంటెన్షన్స్ ఏంటి? మాకేం లేవు అలా. మనకి ఇవాళ మంచిది అనిపించింది. ఓ 10 సంవత్సరాల తర్వాత చెడ్డదవ్వచ్చు. యుద్ధంతో ఆగేది లేదు సందీప్ గారు. యుద్ధం కంటిన్యూ అవుతుంది. యుద్ధం ఇలా కంటిన్యూ అవుతుంది. భారతదేశం వాళ్ళ ప్రయత్నం 1947 నుంచి చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద పవర్స్, యూరోప్ అనుకోండి, అమెరికా అనుకోండి, అందరు. మనం కేర్ఫుల్ ఉండాలి. అదే సార్, పెద్దవాళ్ళుగా యుద్ధం ఇట్లనే జరగకుండా ఉండాలి అంటే మీరు చేసే సూచన ఏంటో చెప్పండి ప్రజలకి. యుద్ధం ఆగదు. ఒకటి. రెండోది, నిన్న పహల్గాం మీద చర్చ జరుగుతున్నప్పుడే కాశ్మీర్ లో ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది?
ఒకవైపు పార్లమెంట్ లో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది? రెండో ప్రశ్న మీరు ఇందాక ఏం మాట్లాడారు? ట్రంప్ కు సంబంధించి అసలు మనం మాట్లాడదు, చిన్న పిల్లోడి స్టేషన్ లో మనం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటారు. ఎందుకు అవసరం లేదు? మన ఇంత పెద్ద దేశ సార్వభౌమాధికారాన్ని పదే పదే ప్రశ్నిస్తూ నేను చెప్పడం వల్లనే అక్కడ యుద్ధం ఆగింది అని చెప్పి చెప్పినప్పుడు మన దేశ ప్రధానిని అవమానపరిచినట్టు కాదా అది? మన దేశ ప్రధాని ఒక నిర్ణయం తీసుకున్నాడండి. సరే, పాకిస్తాన్ వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారా, లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారా? యుద్ధం వద్దని చెప్పేసి ప్రజలు ఎవరన్నా, లేకపోతే మేధావులు ఎవరన్నా, లేకపోతే ఎవరన్నా శాంతిగా ఉండాలి అని చెప్పినందుకు చేసిర్రా? అది పక్కన విషయం. మన ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది మనకు గర్వకారణము. అలాంటప్పుడు ఎవరో పక్కనైనా అన్నన్ని మాటలు మాట్లాడుతుంటే లేదు నేనే తీసుకున్నాను నిర్ణయం అని చెప్పడానికి భయం ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాము. ఎన్నోసార్లు సందీప్ గారు, లెట్ మీ టాక్. మీరు వినలేదనుకుంటా, అమిత్ షా గారు కానీ లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఎన్నోసార్లు సమాధానం చెప్పారు. మేము పాకిస్తాన్ కాళ్ల బేరానికి వస్తేనే మేము ఆపినామని చెప్పారు. 29 సార్లు చెప్పిండా, 30 సార్లు చెప్పిండా, 50 సార్లు చెప్పిండా ట్రంప్? నాకు అర్థం కాదు. ట్రంప్ ఎన్నోసార్లు, ఇప్పుడు మొన్న కూడా ఇది కంబోడియా, థాయిలాండ్ యుద్ధం నేనే ఆపినని చెప్పిండు. తర్వాత మొన్న ఇజ్రాయిల్, తర్వాత ఇరాన్ యుద్ధం నేనే ఆపినని చెప్పిండు. పాలిస్తాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేనే ఆపినని చెప్పిండు. మరి అలాంటి వాళ్ళకి మరి ఏ విధంగా మనం రెస్పెక్ట్ ఇస్తాం చెప్పండి? సమాధానం చెప్తున్నా ఉండండి. పుల్లారావు గారు మాట్లాడింది అదే విధంగా మాట్లాడారు. మొన్న ఏమన్నాడు వచ్చిన తర్వాత కొత్తలో? మేము భారతదేశం మీద 200% టారిఫ్ విధిస్తున్నామని చెప్పిండు. మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ ఏమని చెప్పిండు? 50% అని చెప్పిండు. మళ్ళీ యూటర్న్ తీసుకుని ఏమన్నాడు? <20% అన్నాడు. ఇప్పుడు <10% వచ్చిండు. ఇది ఆయన మాట్లాడే మాటలు సీరియస్ తీసుకుందామా? ఆయన మాటలు సీరియస్ తీసుకుందామా? లేకపోతే మన హోమ్ మినిస్టర్ గారు కానీ, డిఫెన్స్ మినిస్టర్ గారు కానీ వాళ్ళ మాటలు చెప్పిన మాటల్ని సీరియస్ తీసుకుందామా? ఎవరిని తీసుకుంటారు మీరు? పాకిస్తాన్ మాటలు పట్టుకుంటారా? మేము కూడా టీఆర్ఎస్ పార్టీ ఓపిక లేదు. ఎంతసేపు ఓపిక లేకుండా వస్తారు మీరు. నాకు అర్థం కాదు. మాట్లాడుతుంటే సమాధానం చెప్తున్నా. మళ్ళీ ప్రశ్నలు వేసిరు, నేను సమాధానం చెప్తున్నా వినండి. కృష్ణాలు వేసిరు, మీరు సమాధానం చెప్తా వినండి. అంతే, కొద్దిసేపు ఆగండి. ఎందుకు ఓపిక లేకుండా ఎట్లా మాట్లాడతారు మధ్యలో? నేను ఏమంటున్నంటే, నిన్న సమాధానం వచ్చింది, క్లారిటీ ఇచ్చిర్రు ఎందుకు నిన్ననే ఎన్కౌంటర్ జరిగింది అనేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆపరేషన్ మహాదేవ్ అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మట్టు పెట్టాలనే ఆలోచనతోటి మన భద్రతా బలాలు కానీ, సిఆర్పిఎఫ్ కానీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు టోటల్ గా దాన్ని జల్లెడ బట్టి వాళ్ళ ముగ్గురు పట్టుకొని కాల్చి చంపేశారు. అది నిజమే, అది నిజం. మీరు ఒప్పుకోవాలి. ఎందుకు నిన్ననే జరిగింది, ఎందుకు మననే జరిగింది అంటే మీరు గదే మీకు ఎంతసేపులో కూడా భారత బలగాల మీద, ఆర్మీల మీద ఎప్పుడు అనుమానం ఉంటుంది. ఇక కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఇదే ఆలోచన మీరు 2004 నుంచి ఒక నిమిషం ఉండండి. ఉండండి ఒక నిమిషం మాట్లాడుకుంటున్నారు. మాట్లాడినంతసేపు కాదు కూర్చున్నా. కేసీఆర్ గారు 2004 నుంచి 2014 ఎవరు అధికారంలో పొత్తు పెట్టుకున్నది? ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఈ హైదరాబాద్ గడ్డ మీద పేలుళ్లు జరిగితే కేసీఆర్ గారు మాట్లాడిరా?
వెంకటరెడ్డి గారు ట్రంప్ వ్యాఖ్యలకు వెంకటరెడ్డి గారు ట్రంప్ వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదని మీరు అంటున్నారు. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు సత్య గారు ట్రంప్ వ్యాఖ్యలకు వెంకటరెడ్డి గారు సత్య గారు సత్య గారు ఒక్క నిమిషం. వీళ్ళకి దేశ ప్రజల మీద కనీసం ప్రేమ అభిమానం కూడా వెంకటరెడ్డి గారు అంటే ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని మీరు అంటున్నారు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. రాజకీయాలు చేస్తున్న తప్పితే వీళ్ళు చేసిన తప్పిదాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. జమ్మూ కాశ్మీర్ కూడా స్వయం ప్రతిపత్తి ఇచ్చుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో బార్డర్ లో ఎవడన్నా మళ్ళా దాని బార్డర్ దాటి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల సమాధానం మేం చెప్తాం. ఇది ఆపరేషన్ సింధూర్ అనేది. వెంకటరెడ్డి గారు ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి స్పందించాల్సిన అవసరం లేదని మీరు అంటున్నారు. కానీ ట్రంప్ మనకు అధిక సుంకాలు విధించడం, లేకపోతే వీసా రద్దు చేయడం, లేకపోతే భారతీయులను ఇక మీదట నియమించుకోవద్దని ఇటువంటి ప్రకటనలు చేయడము, వాటి మీద ఎందుకు మనకు అంటే భారతదేశానికి సంబంధించి ట్రంప్ ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? వాటి మీద స్పందించాల్సిన లేదంట. డెఫినెట్ ఎస్. వాటి మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఆయన ఎంతసేపు కూడా ఒక నోటి దురస, ఎంతసేపు రిపబ్లికన్స్ మెప్పించడానికి ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు 3 చెప్పారు, వాటి మీద ఎక్కడైనా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చినాయా? టారిఫ్ మీద ఏమైనా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిందా? లేకపోతే ఆయన మాట్లాడిన మాటలు జేడీ వ్యాన్స్ గారు చెప్పారు కదా, పాకిస్తాన్ రెడీ అవుతుంది యుద్ధానికి, మీరు ఎట్టి పరిస్థితులు రెడీగా ఉండమని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న చెప్పారు. ఎందుకు చెప్పారు? దాని గురించి మన మీద ప్రేమ లేఖన వాళ్ళకి. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ని నిలవరించడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా చేశాం. 22 minutes లో 9 ఉగ్ర స్థావరాలని పెట్టి వచ్చిన మన ఆర్మీ బలగాల్ని మన ఎట్టి పరిస్థితుల్లో మనం ఒప్పుకోవాలి. వారిని ఒప్పుకోవాలి, వారిని మెప్పించాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఎంతసేపు ఉన్నా కూడా కించపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇట్స్ కంటిన్యూషన్ ప్రాసెస్. నేనేమని అంటున్నట్టే రెండో పాయింట్ కూడా మీరు ఇంతకుముందు చెప్పారు, స్టూడెంట్స్ కి H1B వీసాలు. H1B వీసాలో సంవత్సరానికి 85,000 వీసాలు వస్తా ఉంటే దాంట్లో 60 to 70% అనవాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు? అది మెరిట్ బేస్డ్. ఊరికనే తూతు మంత్రంగా ఏదో మోడీ ఇస్తలేడు మనకి, ట్రంప్ ఇస్తలేడు మనకి. ఎట్టి పరిస్థితుల్లో మెరిట్ బేస్డ్ మీద కాబట్టే వాళ్ళకి అన్ని వీసాలు వస్తా ఉన్నాయి. రెండోది, ఆయన చెప్పిన మాటల్లో ఒక్కవేళ నిజంగానే ఇండియన్స్ ని తీసుకోకపోతే వాళ్ళ కంపెనీస్ మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 60 to 70% సిఇఓలు, సిటిఓలు, ఎగ్జిక్యూటివ్ అది సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు నేను సబ్జెక్ట్ కి వస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఎక్కడైనా చొరబాట్లు జరిగినా, ఉగ్రవాద కార్యకలాపాలు జరిపినా, ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసినా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించే సమస్య లేదు. 193 దేశాల్లో 190 దేశాలు మనకు సపోర్ట్ చేసినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సపోర్ట్ చేయట్లేదు. మన భారత బలగాలకి అండగా ఉండలేదు. సపోర్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనపడతలేదు. క్లియర్ గా కనపడతా ఉంది. వాళ్ళని ఎంతసేపు కించపరిచే అంటే భారత బలగాలని మీరే చేతులు కట్టేశారు కేంద్ర ప్రభుత్వం. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినామండి. కేంద్ర ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఉన్న డీజీఎంఓ, పాకిస్తాన్ డీజీఎంఓ మన కాల్ చేసి చచ్చిపోతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్తే కాంగ్రెస్ వర్షం కూడా తీసుకున్నాం. ఏం చేస్తున్నారు మీరు? భారతదేశ ప్రజల్ని, భారతదేశాన్ని నిండా ముంచడానికి. వెంకటరెడ్డి గారు, సత్య గారు ప్లీజ్ ఆర్గ్యుమెంట్ వెంకటస్వామి గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం కంక్లూడ్ తీసుకుందాం. తరపున కేంద్ర ప్రభుత్వం పిఓకిని ఆక్రమించుకుంటాం. దాంట్లో ఎవరికి అతిశయోక్తి లేదు. మీకు అనుమానం ఉంటే మీకు అనుమానించుకుంటే మీరు చెప్పుకోండి. కానీ అర్థం కాక ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుందని వీళ్ళకి తెలియదా? ఈ వీళ్ళకి తెలియదా? ప్రశ్నలు సంధించిన వాళ్ళకి
వీళ్ళు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఒకసారి కాంగ్రెస్ గెస్ట్ దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం ఒకసారి వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్దాం. ఓకే వెంకటరెడ్డి గారు మనకి సమయం చాలా తక్కువ ఉంది. ఓకే వెంకటస్వామి గారు ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్ కాంట్రవర్సీ ప్లీజ్ ఓకే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సత్య గారు ఒక్క నిమిషం రైట్. వెంకటస్వామి గారు మీరు మాట్లాడండి. నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు లాస్ట్ ఒక మాట అన్నాడు ఆయన వెంకటరెడ్డి గారు అన్న లాస్ట్ మాటకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే పిఓపి ఉన్నదాన్ని మేము ఆక్యుపై చేసుకుంటాం అన్నాడు. అది భారతదేశ పౌరుడిగా వారిని అభినందిస్తున్నా, వారికి థ్యాంక్స్ కూడా చెప్తున్నా. బట్ ఆయన ఏంటంటే బోడిగుండుకును మోకాలకు లింక్ చేసేటువంటి ప్రయత్నము వెంకటరెడ్డి గారు పదే చేస్తున్నారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే బీజేపీకి ఏం అలవాటు అయిపోయిందంటే, అతను బీజేపీ ఏమనుకుంటా అంటే ఇప్పుడు రేపు మేము అందరం కూడా కాంగ్రెస్ కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, ఒక వివిధ పార్టీలు కానీ అన్ని బీజేపీలో విలీనం చేస్తే వాళ్ళు దేశభక్తులు అయిపోతారు. ఇక మేము బయట ఉంటే మేము దేశభక్తులం కాదు. ఈయనొక్కడే పుట్టిండు దేశంలో, ఈయనొక్కడే దేశాన్ని గురించి కొట్లాడిండు. ఈ మోడీ గారి తాతగారే కొట్లాడిండ్రు, ఈ వెంకటరెడ్డి గారి అయ్యగారే కొట్లాడిండ్రు. మేము ఎవరం కొట్లాడలే, ఇక కాంగ్రెస్ వాడు కొట్లాడలే, టిఆర్ఎస్ వాడు కొట్లాడలే, ఇంకెవడు టీడీపీ కొట్లాలి, ఎవరు కొట్లాలి ఈ దేశంలో ఉన్నారు. రాహుల్ గాంధీ అయ్యే కొట్లాడినా లేకపోతే ఏం చేస్తుంది తెలంగాణ భారతదేశానికి ఏం చేసి చెప్పండి. అయ్యలు కొట్లాడితే పర్సనల్ ఆర్గ్యుమెంట్ అది దయచేసి వెంకటస్వామి గారు వెంకటరెడ్డి గారు పర్సనల్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు దాకా దేశానికి ఏ పార్టీలు ఏం చేయాలో అంత చేసినాయి, కానీ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది బీజేపీ. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఒకసారి కాంగ్రెస్ గెస్ట్ మాట్లాడే అవకాశం ఇద్దాం, మనకు సమయం చాలా తక్కువ ఉంది. వెంకటరెడ్డి ప్లీజ్ కొద్దిగా మంచిగా అంటే సంస్కారయుతంగా, తర్వాత కొద్ది సమయం తోటి మాట్లాడితే పర్సనల్ గా తీసుకుంటే నేను కూడా తీసుకుంటాను. పర్సనల్ కాంట్రవర్సీ వద్దు. వెంకటస్వామి గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. వెంకటస్వామి గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. వెంకటస్వామి గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. వెంకటరెడ్డి గారు మిగతా వాళ్ళకి కూడా ఒకసారి అవకాశం ఇద్దాం, మనకు సమయం చాలా. వెంకటరెడ్డి గారు మనకు సమయం చాలా తక్కువ ఉంది, మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. ఇట్లా వితండవాదులను తీసుకొచ్చి కూర్చోబెడితే వితండమే ఉంటది. నేను కాదు మాట్లాడింది, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడారండి. నోట్ చేసుకోండి, నేను మాట్లాడేటప్పుడు ఆయన డిస్టర్బ్ చేశారు. కంటిన్యూస్ గా డిస్టర్బ్ చేశారు. సమాధానం చెప్పకుండా చేశారు. అది నేర్చుకోవాలి. ఊకే ఇట్లా అంటే నీకే తెలివి ఉన్నది అనుకో వెంకటరెడ్డి, అందరికి తెలివి ఉన్నది. వద్దు పర్సనల్ కాంట్రవర్సీ వద్దు. వెంకటస్వామి గారు పర్సనల్ కాంట్రవర్సీ ప్లీజ్ కంక్లూడ్ ఇవ్వరా, మీరు కంక్లూడ్ ఇవ్వరా. పెట్టినట్ట ఆ చిప్పు లాగా నీకు కూడా చిప్ పెట్టిండ్రేమో. ఇట్లా కాదు, ఇది పద్ధతి కాదు. వెంకటరెడ్డి గారు మాట్లాడే పద్ధతి కాదు, అందరిని నిందించడం పద్ధతి కాదు. ఏదో మాట్లాడిన వాళ్ళందరూ దేశం మీద ప్రేమ లేనట్టు, ప్రజల మీద ప్రేమ లేనట్టు, వాళ్ళకు మాత్రమే ప్రేమ ఉన్నట్టు మాట్లాడడం. సమాధానం చెప్పండి. నేను మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు మాట్లాడతారు? పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు ప్లీజ్. వెంకటరెడ్డి గారు పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు. పర్సనల్ ఆర్గ్యుమెంట్ జరగొద్దు. చర్చ అనేది ఓకే వెంకటస్వామి గారు ఓకే సత్య గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా. అంశాలు కానీ అంశాలు మాట్లాడుతున్నాను నేను మాట్లాడేటప్పుడు. ఖచ్చితంగా మోడీ గారు అయితే దీని మీద సమాధానం చెప్పాలి, బీజేపీ సమాధానం చెప్పాలి. ఉగ్రదాడులను ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిందే వాళ్ళతో. దీన్ని కాంగ్రెస్ గానీ లేకపోతే బీఆర్ఎస్ గానీ మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఎవ్వరు కూడా దీన్ని అంగీకరించారు. ఖచ్చితంగా దాన్ని కొనసాగించాల్సిందని చెప్తున్నారు. ఖచ్చితంగా భారతదేశ సార్వభౌమాధికారాన్ని కించపరిచే విధంగా ఇతర దేశాల అధ్యక్షులు ఎవరు మాట్లాడినా, ట్రంప్ కావచ్చు, XYZ ఎవరు మాట్లాడినా సరే ముక్త కంఠంతో ప్రధానమంత్రి గారు ఖండించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖండించకపోవడం సరైంది కాదు. ఖండించకపోవడం సరైంది కాదు. వీళ్ళు పొద్దున్న లేస్తే ఏదైతే ఉపన్యాసాలు ఇస్తున్నారో దేశభక్తి అని చెప్పేసి ఖండించకపోవడం అనేది దేశద్రోహం అవుతుంది.
ఎట్టి ఖండించారు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు, నిన్ననే ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ నాయకుడు కూడా ఏ లీడర్ కూడా చెప్తే మేము ఆపరేషన్ సింధూర్ ఆపలేదని చెప్పి దీనికి సమాధానం చెప్పారు. మీరు చూసినో చూడలేదో, మీరు అర్థమైందో లేదో మీరు తెలుసుకోండి. నెంబర్ 1, ఆపరేషన్ సింధూర్ అనేది మళ్ళీ కంటిన్యూషన్ ప్రాసెస్, అది ఎక్కడ కూడా ఆగలేదు. ఎట్టి పరిస్థితుల్లో టైం వచ్చినప్పుడు ఆగలేదని నిన్న ప్రధానమంత్రి చెప్పినప్పుడు మీరు ఎంతసేపులో కూడా పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ అంబాసిడర్ లేదా చైనా ఓకే కాంట్రవర్సీ వద్దు. రైట్ ఓకే వాళ్ళు కావాలా మీకు? మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ చెప్తే మీరు వినరా? ఓకే రైట్ థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ కత్తి వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజాం నిక్కచ్చిగా.